భారతీయులు ఆలోచించాల్సినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారాన్ని చాడా శాస్త్రి గారు పోస్ట్ చేశారు. ఒకసారి అదేంటి చూద్దాం. హిందూ సంస్థలను తిడితే భారత్‌లో సెక్యులరిజం బలపడుతుందా? నా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు అన్న మూర్ఖపు ఆలోచన వేల మందిని శతాబ్దాలుగా బలికొంది. మా మతం ఒక్కటే గొప్పది, భూమి మీద మానవ జాతి అంతా మా మతమే పాటించాలన్న మూర్ఖమైన ప్రమాదకరమైన ఆలోచన ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నా చిన్నప్పుడు ఎక్కువగా భారతీయ ముస్లిమ్స్ ఉండేవారు. హిందువులు వారి దగ్గరికి పోయి తాయెత్తులు కట్టించుకునేవారు. ఇళ్ళకి, దుకాణాలకి సాంబ్రాణి, దూపాలు వేయించుకునేవారు. దూదేకుల సాహిబులు ఇళ్ళకొచ్చి పరుపులు గుట్టి భోజనాలు చేసి వెళ్ళేవారు. ముస్లిం టీచర్లు మాకు పాఠాలు చెప్తున్నప్పుడు రామాయణం, భారతంలో కొటేషన్ చిన్న కథలు చెప్పేవాళ్ళు. అంటే వారి మతం వాళ్ళు వ్యక్తిగతంగా ఆచరించుకుంటూ ఈ దేశ మెజారిటీ ప్రజల మత సాంస్కృతిక విశ్వాసాలను గౌరవించేవారు. కానీ రాను రాను వహాబీజం వైపు యువత ఆకర్షితులవడం, వేషధారణ మొదలైన మొత్తం మార్పు చెంది, అంతేగాక సెక్యులర్ రాజకీయ పార్టీలు వాళ్ళకి ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి హిందూ సంస్థలను బూచిగా చూపించి ప్రత్యేక ఓట్ బ్యాంక్గా తయారు చేస్తున్నారు. నా చిన్నప్పుడు ముస్లిం చిన్నపిల్లలు మామూలు దుస్తులతోనే చూసేవాడిని. స్త్రీలు కూడా ఎవరో మరీ సంప్రదాయబద్ధంగా జీవించేవారు తప్ప బురకా స్త్రీలు తక్కువగా కనబడేవారు. మిగతా వాళ్ళు సాధారణ వేషధారణే ఉండేది. ఇక్కడే కాదు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘన్, పాక్ మొదలైనటువంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా స్త్రీలు ఆధునిక దుస్తులు ధరించేవాళ్ళు. కానీ గల్ఫ్ ఆయిల్ డబ్బులతో వహాబీ, సలాఫీ ప్రచారం ఊపందుకోవడంతో క్రమేపీ ఈ ఛాందస్ భావాల మత పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై బలవంతంగా రుద్దడం మొదలైంది. అంతేగాక కొందరు యువత ఈ మతమోద్యం పూర్తిగా తలకెక్కించుకుని ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యస్థాపన తమ అంతిమ లక్ష్యం అంటే తీవ్రవాదం వైపు మొగ్గు చూపారు. కానీ ముస్లిం మత పెద్దలు వాళ్ళని అదుపు చేయకుండా మౌనం వహించడం, మరికొందరు కమ్యూనిస్ట్, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాల ముసుగులో సమర్థించడం మొదలుపెట్టారు. భారత్లో అయితే ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంస్థల వల్లే వీళ్ళు ఇలా తయారవుతున్నారని వెనకేసుకురావడం కూడా మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు హిందువుల్లో కూడా చదువుకున్న విఘ్నులు, వామపక్ష భావజాలం గలవారు తమకు తాము సెక్యులిస్టుగా చెప్పుకుంటూ హిందూ సంస్థలు ఎక్కడో ఒకటో రెండో మన దేశంలో చేసిన సంఘటనలు ఉదాహరణగా చూపించి మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పేరుపై జరుగుతున్న మారణకాండలు, వెకిలి చేష్టలను సమర్థిస్తూ వస్తున్నారు. ముస్లింస్లో ఈ రకమైన మార్పు వల్ల మన ఒక్క భారతదేశం మాత్రమే ఇబ్బంది ఎదుర్కోవడం కాదు, అమెరికా, యూరోప్ వంటి ప్రజాస్వామ్య దేశాలే కాక చైనా, రష్యా వంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఈ మార్పు వల్ల ఇటువంటి సమస్యలు ఎదుర్కొంది. నిజంగా మన విశాల భావాలు గల సెక్యులిస్ట్ ఆరోపిస్తున్నట్టుగా హిందువుల్లో కూడా లోపం ఉంటే ఒక భారత్లోనే కాదు, అమెరికా, యూరోప్ దేశాల్లో ఉన్న హిందువుల వల్ల కూడా అక్కడ స్థానిక సాంస్కృతిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాలి. కానీ మీరు ఎప్పుడైనా విదేశాల్లో ఉన్న హిందువులు చేసినటువంటి విధ్వంస సంఘటనలు విన్నారా? ఎక్కడైనా బాంబు పేలినట్టు కానీ, తుపాకీలు పేలుస్తున్నట్టు కానీ వార్తలు వస్తున్నాయా? రావు. ఎందుకంటే హిందువులు ఏ దేశంలో ఉన్నా, అంటే అమెరికా, యూరోప్ వంటి ఫ్రీ సొసైటీ గల క్రిస్టియన్ దేశాల్లో ఉన్నా, లేక మతాంక్షలు గల ఇస్లామిక్ దేశాల్లో ఉన్నా, అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారితో కలిసి సహజీవనం సాగిస్తారు. అంతే తప్ప అక్కడ ప్రభుత్వాల నుండి ప్రత్యేక హక్కులు కోరడం కానీ, మేము ఇక్కడ మైనార్టీలో మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి అని కానీ అడగరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలా హిందువులు ఉన్నట్టు ఏ దేశంలోనూ ముస్లిమ్స్ ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇస్లామిక్ దేశాలని, గల్ఫ్ దేశాలు కూడా వారి మతానికే చెందిన కష్టాల్లో ఉన్న రోహింగ్యాలను ఎందుకు ఆదుకోవడం లేదు? పైపెచ్చి ఈ మధ్య ఒక్కసారిగా 40,000 మంది పాకిస్తానీలు తిరిగి ఆ దేశానికి తిప్పేందుకు పంపించారు. ఇస్లాం సోదరభావం పెంపొందిస్తుందని చెప్పి గత శతాబ్దంలో పలు దేశాలు కొత్తగా ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటించుకుంటూ వస్తున్నారు. మరి ఆ మధ్య సిరియా ముస్లిం శరణార్థులు కానీ, ఇప్పుడు ఆఫ్ఘన్ ముస్లిం శరణార్థులు కానీ ఇప్పటికే ఉన్న ఇస్లామిక్ రాజ్యాల ఆశ్రయం ఎందుకు కల్పించడం లేదు? ఇస్లామిక్ దేశాలు కానీ, కమ్యూనిస్ట్ దేశాలు కానీ ఆ బాధ్యత తీసుకోకుండా మిగతా సెక్యులర్ దేశాలు మాత్రం ఎందుకు ఆ బాధ్యత స్వీకరించాలి? అన్ని దేశాల్లో హిందువులు, బౌద్ధులు, సిక్కులు కూడా ఉన్నారు కదా, ఆయా దేశాల్లో వాళ్ళు మైనార్టీలు కదా. వాళ్ళు ఇలాగే భారతీయ ముస్లిమ్స్ లాగా ప్రత్యేక హక్కులు కావాలి, ప్రత్యేక మతాధారిత చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు ఎప్పుడైనా విన్నామా? మరి ఇక్కడ భారతీయ ముస్లిమ్స్ ఎంత లిబరల్గా ప్రశాంతంగా గడిపే హిందువులతో, భారత్లోనూ అంతకంటే ఎక్కువగా అహింస బోధించే, పాటించే బౌద్ధులతో కూడా బర్మా, శ్రీలంక లాంటి దేశాలు కూడా ఎందుకు ప్రశాంతంగా కలిసి జీవించలేకపోతున్నారు? అహింసావాదాన్ని బలంగా నమ్మే బౌద్ధులు కూడా ఇప్పుడు హింసాత్మకంగా మారడానికి ఎవరు కారణం? ఏ దేశాల్లో, ఏ ప్రదేశాల్లో మేము మెజార్టీగా ఉంటామో, బలంగా ఉంటామో అక్కడ మిగతా మతస్థులు మా చట్టాలకు అనుగుణంగా బతకాలి, లేకపోతే మా మతంలోకి మారాలని మిగతా మతస్థుల మీద ఒత్తిడి నిజం కాదా? అందువల్లే కదా గతంలో కాస్తో కొద్దో గొప్ప ఉండే హిందూ, సిక్కు, బౌద్ధ జనాభా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా కనుమరుగైపోయారు. అదే పరిస్థితి కాశ్మీర్లో జరిగింది, పాక్లో, బంగ్లాదేశ్లో కూడా జరుగుతుంది కదా. అక్కడ హిందువులు, సిక్కులు మొదలగు ఇతర మతాల వాళ్ళు భారత్లో ముస్లింస్ అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అనుభవిస్తున్నారా? ప్రజాస్వామ్య సెక్యులర్ దేశం అని చెప్పుకుంటున్న భారత్లో ఒకే ఒక్క రాష్ట్రంలో ముస్లిం మెజారిటీ. ఆ ఒక్క రాష్ట్రంలోని హిందువుల పరిస్థితి మన కళ్ళతోటే చూసాం. సాధారణ కాశ్మీరీ ముస్లిమ్స్ మంచివారు, ఇస్లామిక్ టెర్రరిస్టుల వల్లే హిందువులు ఆ రాష్ట్రం నుంచి పారిపోయారనుకుంటే అక్కడ సాధారణ ముస్లిమ్స్ సాటి హిందువులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత లేదా? అలా ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇస్లామిక్ పాటించిన దేశాలు, ప్రదేశాలు కొద్దిగా ఇస్లామిక్ దేశాలుగా మార్చాలని అక్కడ సాధారణ ముస్లిమ్స్లో కూడా లోపల ఉండే ఒక కారణమా? పంజాబ్లో ఎలాగే సిక్కు తీవ్రవాదులు హిందువులను ఇబ్బంది పెడితే సిక్కు సోదరులు అలాగే చూస్తూ ఊరుకున్నారా? అదే అదనంగా భావించి హిందువులు పంజాబ్ నుండి శాశ్వతంగా తరిమేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నారా? లేదా 2002 గుజరాత్ గొడవలప్పుడు అక్కడ నుండి హిందువులు, ముస్లిం శాశ్వతంగా తరిమేశారా? లేదు కదా. ఇప్పుడు పంజాబ్లో హిందువులు, అలాగే గుజరాత్లో ముస్లిమ్స్ అక్కడ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నారు కదా. మరి పంజాబ్లో సిక్కులు, గుజరాత్లో హిందువులు చేసిన ఇదే పని కాశ్మీరీ ముస్లిమ్స్ ఎందుకు చేయలేకపోయారు? గుజరాత్లో మత కలహాలపై చాలా గొడవ చేశారు. కాశ్మీర్ నుండి హిందువులు బయటకు పోయినట్టు ఎన్ని వేల ముస్లిం కుటుంబాలు గుజరాత్ నుండి బయటకు వలస వెళ్ళిపోయారు?
గత 100 సంవత్సరాల చరిత్ర చూస్తే ఎక్కువగా ఇబ్బంది పడ్డది హిందువులే కదా. మిగతా మతాల జోలికి పోకుండా వాళ్ళు ప్రశాంతంగా ఒకప్పుడు జీవనం గడిపిన హిందువులు ఆఫ్ఘనిస్తాన్, పాక్, బంగ్లాదేశ్, కాశ్మీర్లో రమారమి కనుమరుగైపోయారు, అవుతున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కొన్ని బోర్డర్ జిల్లాల్లో, కేరళలోని మల్లాపురం జిల్లాలో హిందువుల పరిస్థితి బాగలేదు. అంటే హిందువులు వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా నివసించగలిగే భౌగోళిక ప్రదేశం గత 100 సంవత్సరాలు క్రమే కుంచుకుపోతుంది. మరి మన దేశం చుట్టుపక్కల ముస్లిం జనాభా తగ్గుతున్న దేశాలు, ప్రదేశాలు ఉన్నాయా? కనీసం హిందువులు మెజారిటీగా ఉన్న భారత్లో వాళ్ళు నివసించే ప్రదేశాలు తగ్గడం కానీ, జనాభా తగ్గడం కానీ ఉందా? మరి వారు నివసించే ప్రదేశాలు క్రమేపీ తగ్గుతూ వస్తుంటే హిందూ సంస్థలు భయపడడంలో తప్పులేదు కదా. మరి అదే మాట వారు పైకంటే మతత్వవాదులని ముద్రేయడం ఎందుకు? ఇప్పుడు ముస్లిమ్స్ తరపున వకాలు తప్పించుకుని మాట్లాడుతున్న హిందూ సెక్యులర్స్ రేపు కాశ్మీర్లో దేశమంతా మార్చి దేశంలో మీరు నిర్వచించే సెక్యులరిజం బతికి పట్టగడుతుందని హామీ ఇవ్వగలరా? ఇదేదో ఊహాజనిత ప్రశ్న కాదు. పైన చెప్పిన సంఘటనలు ఎప్పుడో శతాబ్దాల కింద జరిగినవి కాదు, గత 100 సంవత్సరాల్లోపే జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లా, కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, కేరళ ఎలా మారిపోయాయో, మారుతున్నాయో కళ్ళెదురుగుండానే చూస్తున్నాం కదా. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వల్ల, హిందూ సంస్థల వల్ల వాళ్ళకి ఇబ్బంది సరే, మరి ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థలేని మిగతా దేశాల్లో అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలతో ఎందుకు ఘర్షణలు? భారత్లో హిందూ సంస్థల వల్ల, శ్రీలంక, బర్మాలో బుద్ధుల వల్ల, అమెరికాలో, యూరోప్లో క్రిస్టియన్స్ వల్ల, ఇజ్రాయెల్లో జ్యూస్ వల్ల, ఇలా ప్రతి చోట అక్కడ ఉన్న వారితో పట్టం లేదు. సరే, ఒక ముస్లిమ్స్దే కరెక్ట్, మిగతా వాళ్ళందరిది తప్పు అనుకుందాం. పోనీ 90% ముస్లింలు ఉన్నటువంటి పాక్, ఆఫ్ఘన్, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా, టర్కీలో శాంతిగా ఉన్నారా? దీనికి కారణం ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా? 1947లో మేము హిందువులతో కలిసి ఉండలేం, మాకు ప్రత్యేక దేశం కావాలని పాక్ తీసుకున్నారు. అక్కడ ప్రశాంతంగా ఉంటున్నారా? అక్కడ కూడా షియా సున్నీల గొడవలు, అది కాకపోతే ఇంకో కొట్లాట్లు. నాన్ ఇస్లామిక్ దేశాల్లో ప్రశాంతంగా లేకపోవడానికి కారణం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశ సంస్కృతిలో కలవలేకపోవడం, ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా మత పద్ధతి ఒకటి ఏర్పరచుకుని అలాగే ఖచ్చితంగా బతకాలని నిర్ణయించుకోవడం వల్ల. భారత్లో ఆర్ఎస్ఎస్, విహెచ్పిని బ్యాన్ చేస్తే వీళ్ళు ప్రశాంతంగా ఉండగలరా? అలా అయితే ఆర్ఎస్ఎస్, విహెచ్పి లేని దేశాల్లో వీరు హాయిగా ప్రశాంతంగా ఉండగలగాలి కదా. మరి అక్కడ ఎందుకు ఉండలేకపోతున్నారు? మిగతా వాళ్ళందరితో మార్పు రాదు, లేదా మిమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మా మీద ప్రపంచం అంతా ద్వేషం పెంచుతున్నారని ప్రతిసారి విక్టిమ్ కార్డు వాడితే ప్రయోజనం ఏంటి? ముస్లిం శరణార్థులను యూరోపియన్ దేశాల్లోకి రానివ్వకుండా ఆయా దేశాల్లో ఉంటున్న జాతీయవాదులు అప్పట్లో గొడవ చేశారు. అయినా మొదటి నుండి నికార్సైన భావాలు గల యూరోపియన్ దేశాలు శరణార్థుల కష్టాన్ని గుర్తించి ఆశ్రయం కల్పించి హక్కును చేర్చుకున్నారు. ఇలా ముందున్న దేశాల్లో ఫ్రాన్స్, జర్మనీ గురించి చెప్పుకోవాలి. జర్మనీ ఛాన్సలర్ మోర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మార్కోన్ వంటి వాళ్ళు ఈ శరణార్థుల వైపు నిలిచి మాట్లాడారు. ప్రపంచంలో గల వామపక్ష మేధావులు, ఉదారవాదులు, ముస్లిం సమాజం ఇద్దరు నాయకులు గొప్ప లిబరల్ నాయకులుగా ఆకాశానికి ఎత్తేసి ఈ మధ్య ఫ్రాన్స్లో జరిగిన టీచర్ హత్య సంఘటనపై ప్రభుత్వ స్పందనపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం స్పందన చూస్తున్నాం. ఆఖరికి అంత లిబరల్ నాయకులైన ఫ్రాన్స్ మార్కోస్ మరియు జర్మనీ మార్కెల్ కూడా ఇప్పుడు ముస్లిం తీవ్రవాదంపై గళమెత్తారు. అటువంటి లిబరల్ నాయకులు కూడా ఇలా మారిపోవడానికి ఏమిటి కారణం? హిందువుల్లో కొందరు ఎవరైనా విపరీతంగా లేక ఉన్మాదంగా ప్రవర్తించినా, లేక హింసాత్మక ఘటన చేసినా ఈ హిందూ మితవాదులు, ఉదారభావాలు గల హిందువుల్లో ఉన్నారు పెద్దగా గొడవ చేసి వారికి శిక్ష పడాలని కోరుకుంటారు. హిందూ సమాజంలో సహజంగా గల హింసా వ్యతిరేకత వల్ల ఎవరైనా హింసను చేసిన ఎక్కువ మంది హిందువులు గట్టిగా ఖండిస్తారు. ఈ వ్యతిరేక స్పందనల మళ్ళీ ఎవరైనా హిందూ యువకులు అలా ఉన్మాదంగా ప్రవర్తించడానికి భయపడతారు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వల్లే హిందుత్వం ఎప్పటికీ తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతుంది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ముస్లిం సమాజంలో లోపించాయి. అందుకే ఈ అనార్థాలు. అందుకే గతంలో ఉన్న అవసరం కంటే ఇప్పుడు ముస్లింలు, మితవాదులు ఇంకా గట్టిగా నోరు తెరవాల్సిన సమయం వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఆఫ్ఘన్లో ఏర్పడిన పరిస్థితి నేడు కాకపోతే రేపు ప్రదేశంలో ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల ఒక ముస్లిం సమాజమే కాదు, ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది.